విపరీతంగా ఉంది. నోటితో లేదంటున్నాడు, చేయలేదంటున్నాడు, మళ్ళీ శిలువ మరణాన్ని ఆజ్ఞాపిస్తున్నాడు. ఆయనది చాలా ఆశ్చర్యకరమైన మరణము. యేసుప్రభు వారి మరణము నేరస్తుల్లో ఒకడుగా లెక్కించబడి మరణించాడు. ఎందుకు మరణించాడు? క్రీస్తు మన పాపముల కొరకు మృతి పొందెను. మన కొరకే మన పాపములు ఆయన మోసుకున్నాడు. 2 కొరింథీ 5:21 పాపమెరుగని ఆయన మన కొరకు పాపముగా చేయబడెను. ఆయన మరణము ఆశ్చర్యమైనది. ఆయన భూస్థాపన కూడా ఆశ్చర్యమైనదే. తన సొంత సమాధిలో లేడు ఆయన. అరిమతయి యేసేపు అనే ధనవంతుని సమాధి. ఎవరు కూడా సమాధికి కాపలా కాసిన చరిత్ర బైబిల్లో లేదు. యేసు ప్రభు సమాధికి కాపలా రోమా సైనికులు 24 అవర్స్ గార్డింగ్. ఎంత ఆశ్చర్యకరమైనది కదా. ఆయన లేస్తాడేమో అని భయంతో అనుకోండి. అయినా కూడా లేచాడు. ఆయన పునరుత్థానం ఆశ్చర్యమైనది. యేసు ప్రభు వారు తప్ప ఈ లోకంలో ఇంతవరకు సమాధి చేసిన తర్వాత లేచిన వాడు ఎవరు లేరు. ఆయన ఆరోహణము 40 డేస్ తర్వాత ఆశ్చర్యమైనది. అది ఇన్ని ఆశ్చర్యకార్యాలు. అంతేకాదు ఆయన వచ్చేది కూడా మళ్ళీ సెకండ్ కమింగ్ ఆశ్చర్యమైనదే. మేఘాల మీద రాబోతున్నాడు. ఆయన ఆశ్చర్యకరుడు. ఇప్పుడు అందుకని అవి గుర్తు చేసుకొని ప్రభును మనం ప్రభు ఆశ్చర్యకారుడు కాబట్టి నీకు వందనాలని చెప్తాం.